డైరెక్టర్లు హీరోలుగా మారారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు స్టార్స్ గా వెలిగిపోతున్నారు. ఆఖరికి కమెడియన్లు కూడా కథానాయకుల అవతారం ఎత్తారు. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లు మాత్రం ఆన్ స్క్రీన్ జోలికి పోలేదు. అప్పుడప్పుడు ఏదో తెర మీద అలా కనిపించిపోతారు తప్ప హీరోలుగా మాత్రం టర్న్ తీసుకోలేదు. కానీ ఓ సంగీత దర్శకుడు మాత్రం సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు. అతడు చేస్తున్న అడ్వెంచర్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. హీరో కావాలి అంటే ప్రత్యేకమైన అర్హతలేముంటాయి? టాలెంట్ ఉంటే చాలు. అదే టాలెంట్తో హీరోలుగా మారిన మ్యూజిక్ డైరెక్టర్లున్నారు. ఈ ట్రెండ్ కోలీవుడ్లో బాగా నడుస్తుంది. జీవి ప్రకాష్ ఎవరు కాదు, ఏఆర్ రెహమాన్ అక్క కొడుకు, వరుసకు మేనల్లుడు. కెరీర్ బిగినింగ్ రెహమాన్ దగ్గర వర్క్ చేశాడు ప్రకాష్. ఆ తర్వాత హరీష్ జయరాజ్ వద్ద వర్క్ చేశాడు. వెయిల్ అనే మూవీతో 2006లో మ్యూజిక్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేశాడు జీవి ప్రకాష్. ఇలా రెండు పడవల మీద కాలు వేసిన మరో మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ యాంటోనీ. బిచ్చగాడు సినిమాతో తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరైపోయాడు యాంటోనీ. విజయ్ నటించిన అన్ని సినిమాలు తెలుగులోకి డబ్ అవుతూనే ఉన్నాయి. అయితే విజయ్కి సక్సెస్ రేట్ మాత్రం తక్కువగానే ఉంది. ఇక కోలీవుడ్లో హీరోగా మారిన మరో సంగీత దర్శకుడు హిప్ హాప్ తమీజా. ఇలా ఈ ముగ్గురు ట్యూన్స్తో స్టార్ట్ చేసి డాన్స్ దాకా వెళ్ళిపోయారు. స్టేజ్ పై పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ కనిపించే డిఎస్పీ ఎనర్జీ గురించి అందరికీ తెలుసు. బలగం వేణు తెరకెక్కిస్తున్న ఎల్లమ్మ మూవీతో దేవి హీరోగా మారుతున్నాడని కూడా తెలుసు. ఇప్పటికీ కోలీవుడ్లో సక్సెస్ అయిన ఈ ఫార్ములా టాలీవుడ్లో కూడా ఫలిస్తుందా అన్న ఆసక్తి పెరుగుతోంది. మొత్తంగా చూస్తే మ్యూజిక్ డైరెక్టర్లు మైక్ వెనుక నుంచి బయటకు వచ్చి హీరోలుగా మెరవడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తుంది. డిఎస్పీ హీరోగా నెగ్గుతాడా లేదా? తెలుగు ప్రేక్షకులు ఈ కొత్త ట్రెండ్ను ఎలా స్వీకరిస్తారన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.